ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది మనం వింటాము. అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల్ శివ. నేను డెంటిస్ట్ని. మాది నెల్లూరే. మా హస్బెండ్ ఉద్యోగరీత్యా మేము హాసన్లో ఉంటాం, కర్ణాటక. నాకు 2016 ఫిబ్రవరిలో మ్యారేజ్ అయిందండి. డిసెంబర్ 23 ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం మేడం. మేము మమ్మీ నేను ఇద్దరం వచ్చాము. కలిసాము డాక్టర్ని. చెప్పాం. నేను మేడం గారు అక్కడ రూమ్లో కౌన్సిలింగ్ తీసుకున్నారు. ప్రతి ఒక్క డీటెయిల్ అడిగారు. నేను అన్నీ చెప్పాను మేడం. ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నారు. అంతా జరిగింది, బాగుంది. అంటే నా ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, నేను బాధపడ్డాను, మీరు కూడా బాధపడే ఉంటారు. ఇక్కడ ఉండే ఆడవాళ్ళలో సూటిపోటి మాటలు ఎదుర్కోవడం ఇలానే జరిగేనే ఉంటాయి మీకు. నాకు జరిగింది, ఖచ్చితంగా మీకు జరుగుంటుంది, ఫ్రాంక్లీగా. సో మీరు బాధపడకూడదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్మార్ట్ ఫోన్లో ఒక వీడియోస్ అప్లికేషన్ అది నాకు ఎక్కిచ్చారు మేడం. దాంట్లో ఏంటంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క వీడియోస్ చూడమని అవన్నీ ఉన్నాయి. మేడంతో మాట్లాడాను, ఆండాల్ మేడం గారితో. అన్నీ చెప్పారు, డైట్ చెప్పారు, అన్నీ చెప్పారు మేడం. మీరు ఏవేవి తినాలి, ఏవేవి తినకూడదు అవన్నీ తెలుసుకున్నాను. కానీ వెళ్ళేటప్పుడు కూడా అదే, నాకు ఇంకా లేట్ అవుతుంది, ఇదే మైండ్తో వెళ్ళాను మేడం. సరే మీరు అప్పుడు మెడిసిన్స్ పెట్టారు. తర్వాత వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాము, పండగలు అయిపోయింది. ఇంకా నేను తనని క్యారేజ్ ఇచ్చి పంపించేసి నేను ఆడ కూర్చొని వీడియోస్ చూసుకుంటా ఉండేదాన్ని. కానీ ఆ వీడియోస్లో ఒక వీడియో ఉంది మేడం, శ్రీదేవి మేడం. ఆ మేడం వీడియో నాకు బాగా ఇన్స్పైర్ అయింది. ఏంటంటే నేను ఆ టైంలో బాధపడుతూ ఉండేదాన్ని. ఇట్లానే నేను లావుకున్నాను, నాకు జరగదు అని ఉండేది. ఆ మేడం చెప్తున్నారు నేను లావుకున్నాను, నాకు పెళ్ళయి 6 నెలలు అయ్యింది అని. నాకు నవ్వు వచ్చేసింది. అరే నాలాగే ఇట్లా ఉంది మేడం అని. సరే ఇంకా ఆ మేడం ఫుల్ వీడియో చూశాను. నాకు ఒక థాట్ వచ్చింది, అరే ఈ మేడం చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోలేను నా ఒక థాట్ వచ్చింది మేడం. సరే ఆ పార్ట్ 2 ఉన్నింది మేడంది. వెతికి అది తీసుకుని మళ్ళీ చదివా. అదే విన్నాను. ఆ మేడం అదే చెప్తున్నారు, ఇది పెద్ద కష్టం కాదు, నేను మేడం మీ దగ్గరికి వచ్చారు, మీరు చెప్పింది ఫాలో అయ్యాను, ఆ మేడం నేర్చుకున్నది అదంతా చెప్తుంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది. సరే ఇంకా చాలా చాలా వీడియోస్ చూశాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే మెయిన్గా నాకు ఎందుకు రావట్లేదు అంటే నా నెగిటివ్ థాట్ ఒకటి అనేది అర్థమైంది. ఆ తర్వాత మళ్ళీ మేడం గారి వీడియోస్ చూశాను. మేడం గారు ప్రతి ఒక్క వీడియోలో ఏంటంటే హార్మోన్స్ అనేవి ఇంపార్టెంట్, అవి మీ మైండ్ నుంచి వచ్చేవే, మీ మైండ్ సెట్ బాగుంటే, మీరు చెప్పున్నారు మేడం చాలాసార్లు పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్స్ ఇవన్నీ సైంటిఫిక్గా ఉన్నాయి. అది మీ మైండ్ సెట్ పాజిటివ్గా పెట్టుకోవాలి. మీరు కూడా వినండి ఖచ్చితంగా. మేడం ఏంటంటే చెప్పింది, మన థింకింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్. మేడం వీడియోస్లో ప్రతి ఒక్క వీడియోస్లో చెప్పేది ఒకటే, మీరు పాజిటివ్ థింకింగ్ పెట్టుకోండి, మీకు వస్తుంది. నాకు జరగదు, నేను అనుకున్నట్టుగా నాకు రాదు, నా వయసు అయిపోతుంది, నేను లావుగున్నాను, నాకు రాదు, నేను 5 years అయినా కూడా ఇట్టే ఉంటాను, ఈ థింకింగ్ అనేది వదిలేసేయండి. మేడం వీడియోస్ ఖచ్చితంగా చదవండి. ఏందో వీడియోస్ చూడమన్నారు, ఏముంటుందిలే వీడియోస్లో అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే దాంట్లో మనకి కావాల్సిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది, అంటే మీకు జరగదు అన్న థాట్ పోతుంది మేడం. మీ వీడియోస్ చూసినప్పుడు మన మొత్తం బాడీ కంట్రోల్ మైండ్ నుంచే వస్తుంది. మన మైండ్ని పాజిటివ్గా పెట్టుకోవాలి. అంటే జరుగుతుంది, నాకు ఖచ్చితంగా వస్తుంది. నేను ఇక్కడికి వచ్చాను, మేడం వీడియోస్ చూశాను, నేను వితిన్ 2 monthsలో కన్సీవ్ అయిపోయాను మేడం. దానికి కూడా ఒక రీజన్ ఉంది, చెప్తాను. మీరు చెప్పినప్పుడు వీడియోస్ పాజిటివ్ థింకింగ్ అనేది నాకు వచ్చింది. నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒకటే ఆలోచించాను, మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు,
ఇంతమంది పేషెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు, నాకు వస్తుంది. కానీ నాకు టాబ్లెట్స్తోనే వచ్చేస్తుంది, మెడిసిన్స్తో నేను ఎక్కువ పోను అన్న ఒక థింకింగ్ పెట్టేసుకున్నాను మేడం. నాకు మెడిసిన్స్తోనే క్యూర్ అయిపోతుంది అని ఉంటుంది. కొంతమందికి మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మైనర్ చిన్న చిన్న దాట్లతో పోతుంది. మేజర్ అన్నప్పుడు మేడం గారు ట్రీట్మెంట్ ఉంటాయి, అన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా కన్సీవ్ అనేది అవుతారు, అవ్వము అన్న ఇదే ఉండదు ఒకటి మేడం. తర్వాత ఫిబ్రవరిలో మళ్ళీ వచ్చాను, అప్పటికి ఇంకా రాలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకే థింకింగ్, నాకు జరగల. ఆ రోజు మార్నింగ్ దాకా అదే థాట్లో ఉన్నాను, అదే ఆలోచించుకుంటా ఉన్నాను. కానీ పక్క రోజు అనిపించింది, ఎందుకు అనుకుంటున్నాను, చెప్పారు కదా, విన్నాను కదా ఇన్ని వీడియోస్ విన్న తర్వాత కూడా ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, జరుగుతుంది, ఎందుకు జరగదు, నేను ఈ మెడిసిన్స్తోనే నేను కన్సీవ్ అవుతాను అన్న గట్టి ఇది మైండ్లో పెట్టేసుకున్నాను మేడం. పెట్టుకొని సరే మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ మీరు నెక్స్ట్ మంత్ రమ్మన్నారు. కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళడం ఏంటంటే, ఈసారి హాస్పిటల్కి వచ్చేసరికి మేడం దగ్గర నేను చెకప్కి వస్తాను, కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీతోనే వచ్చి చెకప్ చేయించుకుంటాను అన్న మైండ్ పెట్టుకుని వెళ్ళిపోయాను. అసలు దాని సంగతి మర్చిపోయానండి. అసలు మీ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుంటారు, ఎప్పుడైతే మనం దానికోసం ఏదో చూస్తుంటామో అది జరగదు. ఎప్పుడైతే వదిలేసి హ్యాపీగా ఏదైనా ఫంక్షన్స్ టూర్లకి అటు వెళ్ళినప్పుడు టక్కని జరిగిపోద్ది అని, అలానే జరిగిపోయింది నాకు కూడా మేడం. ఒకటి ఏంటంటే, నేను మెడిటేషన్ చేసేటప్పుడు మీ బేబీతో చెప్పుకోండి అని చెప్పారు కదా మేడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి మీద చేపెట్టుకొని అప్పటికి ఇంకా కన్సీవ్ కూడా కాలేదు, అప్పటి నుంచే మాట్లాడుకునేదాన్ని. మమ్మీకి చెప్తే మమ్మీ నవ్వేది, ఏమనంటే నువ్వు నా బలం, నన్ను అందరూ టీజ్ చేస్తున్నారు, నువ్వు నా కోసం రావాలి, నువ్వు వస్తావని నేను నమ్ముతున్నా, నువ్వు వచ్చి నువ్వు నాకు స్ట్రెంగ్త్గా ఉండాలి, నువ్వు నాకు బలాన్ని, ఇలా చెప్పుకుంటా ఉండేదాన్ని మేడం. నువ్వు వస్తావు. నేను దేవుడి మీద కూడా నమ్మకం పెట్టుకున్నా. నేను బేబీకి చెప్పాను, దేవుడిని అడుగు, నేను వెళ్ళాలి, నా మమ్మీ కోసం నేను వెళ్ళాలి, తను బాధపడుతుంది అని అలానే చెప్పుకునేదాన్ని. కానీ ఇక చాలామంది నమ్మరు, బేబీతో మాట్లాడేది ఏంది అని నవ్వుకుంటారు. కానీ అది వాస్తవం. మీరు పుట్టక ముందు నుంచే మాట్లాడినా వింటారు. అలానే నా బేబీ కూడా వచ్చింది. నేను మార్చ్ 26 చూసుకున్నప్పుడు కన్ఫామ్ అయింది మేడం. తర్వాత 3 monthsకి వచ్చేసాను ఇక్కడ ట్రీట్మెంట్కి మీ దగ్గరికి. అప్పటి నుంచి కూడా నా బేబీతో నేను ఒకటే చెప్పుకుంటున్నాను. ఈ మధ్యలో ఇంకొకటి జరిగింది ఏంటంటే, మళ్ళీ లావుగున్నావు, నీకు అబార్షన్ అయిపోద్ది, ఇంకా చూసుకోండి ఎలా ఉంటుంది అలా అంటుంటే, నాయన నేను ఏం ఇది కాలేదు, ఏం బాధపడలేదు, నేను తీసుకుంటా, నా బేబీ నేను హ్యాపీగా తీసుకుంటాను అన్న ఒక మైండ్లోనే ఉన్నాను. మేడం వాళ్ళు చెప్పిన డైట్, ఎక్సర్సైజెస్ అన్నీ ఫాలో అయ్యాను. చాలా బాగుంది మేడం. అదండి నా ఇది జర్నీ వస్తుంది. ఇప్పుడు 9th month నాది. సో మీకు అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వేరే ఏ విషయంలోనే డైవర్ట్ అయినారా, ఏమైనా జరిగిందా? అంటే మీకు ఊరు ప్రయాణాలు పోవడం కానీ వెళ్ళాం మేడం. ప్రెగ్నెన్సీ మాకు తెలియదు అప్పటికి, కన్సీవ్ అయ్యిందానని. అక్కడ శక్లేష్పుర అనే దాంట్లో మంజీరా ఫోర్ట్ అనేది ఒకటి ఉండేది, 300 steps ఉండేవి, మీరు నమ్మరు. అది ఎక్కేసి పైకి వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు సినిమాల్లో ఎగురుకుంటా వస్తారుగా, అలానే ఎగురుకుంటా వచ్చేసాను. అప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను నాకు తెలియదు. కిందకి వచ్చేసాం, ఫోటోలు తీసుకున్నాం, అంతా అయిపోయింది. అది మేము 20th వెళ్ళాం, March 20th. 26th మైసూర్కి ప్లాన్ చేసుకున్నాం, మైసూర్కి వెళ్దాం. అప్పుడు ఏదో కొంచెం కడుపు నొప్పి లాగా అనిపించింది, ఏం కడుపు నొప్పి వస్తుంది అని చెప్పి అప్పటికి ఇంకా డేట్ రాలేదు. సరే వచ్చి అవి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము. చేస్తే పాజిటివ్ వచ్చింది. షాక్, అరే నాకు వచ్చేసింది అని ఫస్ట్ ఒకటి. అది టెన్షనా, షాకా, హ్యాపీనెస్ నాకు అర్థం కాలేదు. నేను అన్ని మెట్లు దూక్కుండా వచ్చేటు ఎక్కాను, మళ్ళీ దాన్ని ఆడుకుంటా వచ్చేసాను కిందకి.
ఎలా ఉంది అని ఒక ఇది హస్బెండ్కి చెప్తే తనేం చెప్పలే, తను కూడా షాక్ లో ఉన్నాడు. ఏంది మనం అంత ఎగురుకుంటూ వచ్చాం కదా, ఎట్లా వచ్చింది అని. సరే, అది మైండ్ లో ఉంది మేడం. ఈ మధ్యలో నా వెయిట్ గురించి టాపిక్ వచ్చి అబార్షన్ అయిపోతుంది అన్నప్పుడు నేను అది గుర్తు చేసుకున్నాను. నేను అన్ని మెట్లెక్కి దూక్కుంటూ వచ్చినప్పుడు నాకేం కాలేదు, అంటే నేను నా మైండ్ ని అంత ఇదిగా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఎందుకు అవుతుంది అనేవాళ్ళు అంటుంటారు అనుకోండి అని వదిలేసాను. అది మేడం. బేబీకి ఏమైనా చెప్పుకున్నారా? బేబీకి చెప్పుకునేదాన్ని ప్రతిరోజు. నేను తెలిసినప్పటి నుంచి చెప్పుకునేదాన్ని, నువ్వు నా పొట్టలోనే ఉండాలి. సేమ్ మీరు ఏ గైడెన్స్ ఇచ్చారో వీడియోస్ లో నేను అదే ఫాలో అయ్యాను మేడం. నువ్వు నా టమిలో ఉండాలి, గట్టిగా పట్టుకుని ఉండాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నువ్వు రావాలి. ఇదే మైండ్, ఇదే థాట్స్. ఒక్క నెగిటివ్ థాట్ కూడా రానిలేదు. ట్యూబ్ టెస్ట్ అప్పుడు మాత్రం కొంచెం వచ్చింది, కానీ దాన్ని ఓల్ రూల్ చేసుకున్నాను. వీడియోస్ ఏంటి అని మాత్రం వదిలేకండి. ప్రతి ఒక్క వీడియో చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మనం డాక్టర్ గారి దగ్గర తీసుకోవాలంటే కొన్నిసార్లు మర్చిపోతాం, మనము మర్చిపోతుంటాం అడిగేదానికి. కానీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. టోటల్ జర్నీలో కొన్ని స్లీపింగ్ పొజిషన్స్, ఎలా నించుకోవాలి, ఏమేమి ఎక్సర్సైజెస్, ఇవన్నీ వీడియోస్ లో ఉన్నాయి మేడం. వీడియోస్ చూస్తాను, ఇప్పటికీ నేను చూస్తానే ఉంటాను. అది మీరు కూడా చూడండి. వీడియోస్ ఏంటి అని వదిలేయొద్దు. అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. మామూలు మన మాట్లాడుకునే తెలుగు లాంగ్వేజ్లోనే చెప్పుంటారు మేడము. అవన్నీ చూడండి. ఎట్లా పనుకోవాలి, ఏమేమి తినాలి, డైట్ కూడా మీరు చెప్పున్నారు. నేను అవన్నీ చదివేది మా అమ్మకి చెప్పేది. ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వచ్చి జరిగినప్పుడు అప్పుడు బంధువులంతా బాగుంది అని, మీకు బాగా అయిపోతే అందరికి సంతోషమే. సంతోషం అన్న నోడ్లే మళ్ళీ అంతే కదా, మెచ్చుకుంటారు. అదొక సంతోషం లోపల. ఇంకొకటి ఏంటంటే నేను సాధించానని ఇంకో సంతోషం. ఈ సాధించేదానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీడియోసేనండి. ఇది మాత్రం వాస్తవం. నేను చెప్పారు అని మాత్రం చెప్పట్లేదు, ఎందుకంటే నా నెగిటివ్ థింకింగ్ని మార్చింది వీడియోసే. మేడం వల్ల నెగిటివ్ థాట్స్ అనేవి మార్చింది మేడం వల్ల వీడియోసే అండి. ఇది మాత్రం నిజం, అబద్ధం మాత్రం కాదు. ఒకరు చెప్పారని నేను చెప్పడం లేదు. నేను చాలామంది పేషెంట్స్ ఎక్స్పీరియన్సెస్ చూశాను. దాంట్లో మనకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంటుంది, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని. ఇంకొకటి ఏంటంటే వీడియోస్లో నేర్చుకుంది వెల్ ట్రైన్డ్ బేబీ, వెల్ ప్లాన్డ్ మదర్. ఇవి నేను బాగా నేర్చుకున్నాను మేడం. ఏంటంటే ఏదో పిల్లల్ని కనేసామా అయిపోయిందా వదిలేసామా అని కాదు. సార్ కూడా ఒకసారి సైకిల్ ఏదో చెప్పారు, మనం ఎంత ట్రైన్ చేసుకుంటే అంత బ్రెయిన్ ని పెడితే అలా ఉంటుంది అనేది. అది కూడా చూసాను, బాగా నాకు మైండ్కి ఎక్కుతుంది. అంటే మీరంత సాఫ్ట్గా మాట్లాడతారు మేడం, అంటే వినాలనిపించింది నాకు. నేను విన్నాను, నా థింకింగ్ మార్చుకున్నాను, మీరు చెప్పినట్టే చేశాను, నేను కన్సీవ్ అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ఏంటంటే వీడియోస్ చూడండి, మేడం వాళ్ళు ఏం చెప్తారో అది ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ వస్తే వచ్చి మేడంని అడగండి, మేడం వాళ్ళు ఏం చెప్పకుండా ఉండరు. ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అవుతారు నాకు. అంటే మన హాస్పిటల్లో ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు, మన ఇంట్లో మన వాళ్ళతో మాట్లాడుతున్నాం అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అది మాత్రం ఉంది మేడం. చాలా సంతోషం. ఎప్పుడు మనం దాన్ని ఆలోచించకుండా వదిలిపెట్టేస్తాము, లేకపోతే మనకు అన్నిసార్లు ఎక్కడ ఎట్లనే తెలియకుండా తిరుమల కొండ ఎక్కి దిగి వచ్చి బేబీ బాగుండే వాళ్ళు ఉన్నారు. మనం దాన్ని వదిలిపెట్టేస్తే దాని పని అది చేసుకొని పోతుంది. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మీరు చెప్పిన 300 స్టెప్స్ అంతే కదా దిగేశారు. అది కూడా మళ్ళీ ఎగురుకుంటూ జంప్ చేసుకుంటూ వచ్చేసారు కదా. అసలు ఆ థాటే లేదు, నేను కన్సీవ్ అవుతాను అన్న ఒక థాట్ లేదు నాకు, అసలు మర్చిపోయాను దాని సంగతి. కాబట్టి బేబీకి చెప్పారు, నువ్వు బలంగా ఉండాలి, నువ్వే నాకు బలం, అదే చెప్పుకున్నాను మేడం.
అది బాగా చెప్పండి. డెలివరీ కూడా మీకు అది బేబీ బాగా కోఆపరేట్ చేస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే బేబీ హెల్ప్ చేస్తే డెలివరీ పెద్ద విషయం కాదు. మనకి నెల్లూరులో ఆందాల్ మేడం వాళ్ళ హాస్పిటల్ నిజంగా మంచి బ్లెస్సింగ్ లాంటిదండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరు కన్సీవ్ అయ్యే వెళ్తారు, కన్సీవ్ అవ్వకుండా వెళ్ళరు. 6 months అయిపోయింది, నాకు ఇంకా రాలేదు అనే థాట్ని తీసేయండి, వస్తుంది. మీరు ఆ థాట్ తీసేస్తుంటే మీకు 2 months 3 months వచ్చేస్తుంది. ఒకటి మేడం, అది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం. నేను ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలనుకున్నా. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ మ్యామ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.